చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ట్యాంకర్ పంపిస్తే వాళ్ళు మీకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు సార్. మేము ఇక్కడ ఖాళీ తరఫున చాలా మెజారిటీ ఇప్పిస్తాం. మేము అందరూ చాలా యూతులు ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారం సార్. ఇది ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శ్రీరామ నాయకులకు మరి మండల వెంకటరమణ గారికి నా యొక్క ధన్యవాదం సార్. నువ్వే కరెక్ట్ గా అడిగినావు. వాళ్ళ ఢిల్లీ కానీ ఇక్కడ సర్పంచ్ గారు మోరుగా ఉన్నారు కాబట్టి సుగుణమ్మ గారికి ఆమెకు రావాల్సిన నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ వచ్చి సర్పంచ్ నిధులు కూడా కాజేశాడు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు మీద ఓటు గుర్తి సైకిల్ రోడ్డు మీద రావాల్సిందిగా మీరు అందరూ కూడా ఆశీర్వదించి సురేంద్ర అన్న గారిని అసెంబ్లీ పంపించి ప్రతి ఇంటికి కూడా సాగునీరు సాగునీరు రెండు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. పక్కకు రా, సార్తో మాట్లాడే టైం లేదు. సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి సురేంద్ర అన్న గారికి ఎటువంటి కోరికలు కానీ ఆశ కానీ లేదు. ఆయన ఏదో సంపాదించుకోవడానికి రాజకీయాలకు రావడం లేదు. భగవంతుడి ఆశీస్సులతో ఆయన కావాల్సినంత ఇచ్చాడు. కేవలం ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక కారణంతో ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడు. మీ చల్లని తీరుతో ఆయన ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఎన్నో అసెంబ్లీలోకి వెళ్తాడు. ఆయన అసెంబ్లీలోకి వెళితే మనకు కావాల్సినటువంటి నిధులు కానీ నిజాంకాలు కానీ అన్ని కూడా తీసుకొచ్చే ధైర్యం శక్తి ఆయన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల సైకిల్ గుర్తుకు ఓటేసి సురేంద్ర గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మాజీ ఎంపీడీ సనోత్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఈరోజు అన్న సురేంద్రబాబు గారిని ఇంత ఘన స్వాగతం పలికిన మీరందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మనం కూడా ప్రతి రోజు కష్టపడి ఈ 40 రోజులు కష్టపడి అమలేని సురేంద్రబాబు అన్న గారికి మద్దతు ఇచ్చి మనం ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ఊరి యొక్క పరువును కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము. ప్రతి మహిళ ప్రతి విద్యార్థి ఆలోచించాల్సింది ఏమంటే మనకి ఇప్పుడు సూపర్ 6 అనే పథకాలు కొన్ని ప్రవేశపెట్టాడు. మహిళలకి ఉచిత బస్ సర్వీసు